సంతోషాలు. ప్రతి మనిషి సంతోషం కోసము ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతి సందర్భంలోనూ ప్రతి మనిషి కూడా సంతోషం కోసము, సంతోషకరమైన విషయాల కోసం, సంతోషకరమైన మాటల కోసం, సంతోషకరమైన భావాల కోసము ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ సంతోషాలు దుఃఖాలకు కారణమవుతాయని మాత్రము ఎప్పుడు కూడా ఆలోచన చేసి ఉండడు. ఈ సంతోషాలు దుఃఖాలు అన్నటువంటివి ఒక త్రాసు లాంటివి. ఎప్పుడైతే సంతోషాలు ఏర్పడతాయో మరోవైపు మరి కొంతమందికి బాధలు కూడా ఏర్పాటు అవుతాయి. ఈ సంతోషాలు బాధల ద్వారా ఏర్పాటు అవుతాయే తప్ప సంతోషాలు వాటికవి ఏర్పాటు కావు. బాధలు కూడా సంతోషాల ద్వారా బాధలు ఏర్పడతాయే తప్ప బాధలు వాటికవి ఏర్పాటు కావు. ఒకరు సంతోషాలు ఏర్పాటు చేసుకుంటే మరొక వైపు మరికొంతమంది అసంతోషాలకు గురవుతారు, బాధలకు గురవుతారు. త్రాసులో ఒకవైపు సంతోషాలుంటే మరొక వైపు అసంతోషాలు కూడా ఉంటాయి, బాధలు కూడా ఉంటాయి. ఇలా సమాజము నడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి ప్రతి మనిషి కూడా సంతోషాల అక్కర్లేనటువంటి మనస్తత్వాలను ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైతే సంతోషాలు అక్కర్లేనటువంటి మనస్తత్వాలను ఏర్పాటు చేసుకుంటాడో మాటలను, భావాలను, మనస్తత్వాలను, అవగాహనలను, అభిప్రాయాలను, ఆలోచనలను క్రమ పద్ధతిలో అంటే మధ్యమ మార్గంలో, మధ్యమ మార్గం అంటే కంట్రోల్, ఒక కంట్రోల్ విషయాల్లో క్రమ పద్ధతిలో మనస్తత్వాలను సంతోషాలు లేకుండా ఏర్పాటు చేసుకుంటాడో, అటు బాధలు లేకుండా ఏర్పాటు చేసుకుంటాడో అప్పుడు మాత్రమే మనిషి సక్రమంగా సమస్యలు లేకుండా నడిచేటువంటి అవకాశము ఉంటుంది. ఎప్పుడైతే సంతోషాల కోసం మనిషి వెతుకుతాడో అటువంటి సంతోషాలు బాధలకు కారణమవుతాయి, ఇతరుల బాధలకు కారణమవుతాయి. కాబట్టి ఈ సంతోషాలు, బాధలు అన్నటువంటివి అత్యల్ప స్థాయి మనస్తత్వాలు. అటువంటి అత్యల్ప స్థాయి మనస్తత్వాలను ఏర్పాటు చేసుకోవడం వల్లనే మనిషి సమస్యాత్మకంగా మారతాడే తప్ప మనిషి ఎప్పుడు కూడా సమస్యలు లేకుండా కంట్రోల్ పద్ధతిలో వ్యవహరించేటువంటి మధ్య మార్గంలో వ్యవహరించేటువంటి అవకాశము ఉండదు. కాబట్టి